ఏ రోజు కూడా పార్టీ లైను చంద్రబాబు నాయుడు గారిని ఆదేశాలు ఏ రోజు కూడా మీరల. భవిష్యత్తులో కానీ ఇప్పుడు కానీ మీరే ఆలోచన కూడా బోండా ఉమాకు లేదు. ఆ రోజు ఉదయం శనివారం నాడు నేను 11 గంటలకి అక్కడికి వెళ్ళా. మాటల్ని వక్రీకరించారు సోషల్ మీడియాలో. అక్కడ జరిగినటువంటి విధానం, అక్కడ జరిగినటువంటి కలయిక వేరు. దాన్ని విపరీతమైనటువంటి ధోరణితో కొన్ని దుష్టశక్తులు వాళ్ళకు అనుకూలమైనటువంటి భాషలో వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీదే పార్టీ వివరణ అడిగింది. ఇవాళ వచ్చాం పార్టీ ఆఫీస్లో. శ్రీనివాస్ గారి పల్లా అధ్యక్షులకి, మంత్రి గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళిద్దరిని కమిటీగా వేశారో వాళ్ళిద్దరితో మాట్లాడాం. పూర్తిగా అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాం. జరిగిన విషయాన్ని వక్రీకరించడం వల్ల కోఆర్డినేషన్ ప్రాబ్లం తప్పితే ఎవరు ఎక్కడ ఇది చేయలేదు. నేను అందులో ఎప్పుడూ తప్పు చేయలేదు. పార్టీ లైన్ దాటే ప్రసక్తి లేదు. మొదటి నుంచి నేను 25 సంవత్సరాలు ఈ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా ఏ రోజు కూడా పార్టీ ఆదేశాలు, పార్టీ లైను దాటడు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలని, చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించే విధంగా ఏ రోజు ప్రవర్తించబోను. 2019-24 మధ్య ప్రాణాలు ఒడ్డి పార్టీని కాపాడుకున్నాం.